సహోదరులారా, ఒక రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద ఒక అడుక్కునే అతను అలా పడి నిద్రపోతూ ఉంటాడు. బహుశా బాగా తాగేసి ఉంటాడు అనుకుంటా. అక్కడక్కడ దెబ్బలు తగిలి ఉంటాయి, బట్టలన్నీ చిరిగిపోయి ఉంటాయి. చూస్తానికి మంచి బట్టలు అని ఉంటాయి కానీ మొత్తం చిరిగిపోయి మట్టి కొట్టుకుపోయి ఉన్నాయి. అట్లా బెంచ్కి అవతల స్తంభం దగ్గర అలా పడిపోయి నిద్రపోతూ ఉంటాడు. చాలాసేపు అట్లా పడుకుంటుంటాడు. తెల్లవారుద్ది, కానిస్టేబుల్ అలా కొడతారు కానీ లెగడు. ఈలోపు ఇంకా అడుక్కునేవాడి దగ్గరికి ఎవరు చేరతారు? అడుక్కునే వాళ్ళే చేరతారు. ఇద్దరు అడుక్కునే వాళ్ళు వచ్చి ఎండబడేటట్లు ఉంది తన మీద అని కాళ్ళు చేతులు పట్టుకొని మెల్లగా కొంచెం లాగి ఈ నీడకు తీసుకొచ్చి లేపితే అప్పుడు కొంచెం మూలుగుతూ ఉంటాడు. అప్పుడు చూస్తే చాలా ఒళ్ళు జ్వరం ఇలాగా. అతను లేపుతారు. అప్పుడు లేపి ఇక లిగయ్యా కొంచెం అని ఒక అడుక్కునే అతనికి ఒక బ్రెడ్ ఇస్తాడు తినమని. అతను తినే బ్రెడ్. అతను లేచి చాలా చిరాకు పడతాడు. చిరాకు పడి ఏంటి నేను ఇక్కడ ఉన్నాను, అసలు నేను ఎక్కడున్నాను అని అడుగుతూ ఉంటాడు. ఏం బాబు ఏమైంది, ఎంత తాగేవో అని ఆయన వీళ్ళు అడుగుతుంటారు. అతను చెప్తాడు, నేను తాగలేదు, నేను ఒక కాంట్రాక్టర్ని. నేను నా వర్కర్స్తో జరిగినటువంటి ఒక గొడవలో నేను సరిగా ప్రవర్తించలేదని నా వర్కర్స్ అందరూ నన్ను కిడ్నాప్ చేసి రాత్రి తీసుకొచ్చి నన్ను కొట్టి బాగా తీసుకెళ్ళారు. అసలు ఎక్కడ పడేసారో కూడా నాకు తెలిసి వృధా పడిపోయేటట్టు కొట్టారు బాగా అని చెప్తాడు. ఆ తర్వాత కొంచెంసేపటికి అతను ఫోన్ సేవ్ చేసుకుంటాం వేరే వాళ్ళ ఫోన్లో నుంచి. వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఆ అడుక్కునే వాళ్ళిద్దరు కూడాను కొంచెం ఆశ్చర్యపోతారు. ఒరే వీడు అడుక్కునేవాడు అనుకున్నావురా, అడుక్కునేవాడు కాదంట. సహజంగా సహోదరులారా, మన పరిస్థితిని బట్టే మన దగ్గరికి చేరేవాళ్ళు కూడా ఉంటారు. అలాగే మన యొక్క స్థితిగతులను బట్టే మనుషులు మన దగ్గరికి వచ్చి చేరుతూ ఉంటారు. మనము వెలుగు సంబంధమై వెలుగులో నడుస్తూ ఉంటే వెలుగును కోరుకొని అనేకులు మన దగ్గరికి వచ్చి దేవుని యొక్క వెలుగును చూస్తారు. అట్లా దేవుని వెలుగులోకి రావటానికి మనల్ని వెలుగుగాను ఉప్పుగాను ఉంచినటువంటి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుతున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. సహోదరులారా, ఈ వాక్యం నేను ఇంతకుముందు కూడా 2-3 సార్లు చెప్పాను. కాకపోతే ఈరోజు చెప్తున్నటువంటి ఆలోచన వేరు. ఒకే వాక్యం అనేక రకాలుగా మాట్లాడుతుంటుంది. ఆయా సమయాల్లో ఆయా స్థితిగతుల్లో ఉన్న వాళ్ళకి ఆదరణ ఇస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఇది కథ, కాలక్షేపం, కమామిషు కాదు. జీవం కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం. దీనిలో ఉన్న జీవము మనలో ఉన్నటువంటి ఆత్మని జీవింపు చేస్తుంటుంది. ఈ వెలుగు మన జీవాన్ని వెలిగిస్తుంటుంది. మన అంతరంగం, మన ఆత్మ ఈ వాక్యం ద్వారా ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. కనుక ఈరోజు ఈ వాక్యంలో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, కొంతమంది మనుషులు చాలా శ్రమల్లో ఉన్నారట. ఎవరి మనుషులు అంటే అపోస్తలుడైన పౌలు, అతని జత పనివారును. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, దేవుడు మమ్మును ఎట్టి ఆదరణతో ఆదరించుచున్నాడో. మమ్మును అంటే పౌలు గారి గురించి అండ్ టీం, ఆయనకున్న టీం గురించి రాయబడుతుంది ఇక్కడ. ఈ పౌలు గారికి శ్రమలేంటి? దేవుడు నమ్మినోడికి అసలు శ్రమలేంటి?
చాలాసార్లు చాలా చోట్ల, సరే ఈ చాలా అనే మాట కాకుండా వేరే మాట వాడితే అప్పుడు మీకు అర్థమైపోద్ది వాక్యం. అనేక సార్లు, అనేక చోట్ల అనేకులు దీన్ని మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. ఈ వాక్యాన్ని కాదు, బైబిల్ సారాన్ని. దేవుణ్ణి నమ్మినోడికి ఇబ్బందులు ఉండవు అంటారు. దేవుణ్ణి నమ్మినోడికి ఇబ్బంది లేకపోతే దేవుడు దుష్టత్వం నుండి మిమ్మల్ని కాపాడును అనే మాట ఎప్పుడు నెరవేరుద్ది? నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటాను అనే మాట ఎప్పుడు నెరవేరుద్ది? దేవుడు విడిపించాలంటే పట్టబడాలి కదా. దుష్టత్వం నుండి కాపాడాలంటే దుష్టత్వం మమ్మల్ని కమ్ముకొని, దుష్టులు మనల్ని చుట్టుకొని ఉండాలి కదా. ఈ వాగ్దానాలు నెరవేరాలంటే మనం వెళ్ళవలసిన స్థితిగతులు ఏంటి? ఇవి అర్థం కావట్లా. పైన పోతున్నాం. నేను కూడా చాలా కాలం అలా వెళ్ళినవాడిని. గత కొద్ది సంవత్సరాల నుంచి పిసరంత లేదా నలుసంత వాక్యం అర్థమవుతుంది. పిసరంత కానీ నలుసంత కానీ వాక్యం అర్థమవుతుంది. కనుక సహోదరులారా, నాకు అర్థమైన అంశం ఏంటంటే, పౌలు గారు వీళ్ళందరూ కూడా మహా శ్రమల్లో ఉన్నారు. ఆ శ్రమల మధ్య దేవుడు వాళ్ళని ఆదరిస్తున్నాడు. దానివల్ల జరిగింది ఏంటి అంటే, ఎప్పటికీ ఈ శ్రమను ఎదుర్కొన్న నీ దగ్గరికి అదే శ్రమలకి దారిని వెళ్ళిన వాళ్ళు వస్తారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సహోదరుడికి క్యాన్సర్ వచ్చి వెల్లూరు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చాడు. మెల్లగా రికవర్ అవుతున్నాడు. వేరే వాళ్ళకి అదే ఊర్లో క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ నోట ఈ నోట ఈయన గురించి విని వెల్లూరు ఎట్లా వెళ్ళాలి, అక్కడ వెళ్తే పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ అడిగి తెలుసుకున్నారు. ఇక ఆ తర్వాత చాలామంది ఈయన దగ్గరికి రావటం, అడిగి తెలుసుకుంటూ ఈయన దగ్గర రావటం, అది ఒక కౌన్సిలింగ్ సెంటర్ లాగా అయిపోయింది. ఆయన అందరికీ చెప్పటం మొదలుపెట్టాడు. ఈయన చెప్పటం వల్ల ఫస్ట్ సారి ఈయన వెళ్ళినప్పుడు పడిన తిప్పలు, అంటే రూములు చూసుకుంటాం, రిజిస్ట్రేషను, ఓపీ, ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్, ఈ వ్యవస్థలన్నిటి మీద ఈ 4-5 నెలల్లో ఈయన మంచి అవగాహన తెచ్చేసుకున్నాడు. దీని తర్వాత వెళ్ళే వాళ్ళకి సులువైన మార్గం చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఆయనకి క్యాన్సర్ రావటం అనేది దురదృష్టం అనుకుంటున్నారు చాలామంది. కానీ ఆ దురదృష్టాన్ని దేవుడు అదృష్టంగా మార్చి మొత్తానికి బయటకు తీసుకొచ్చాడు. అనేకులకు సహకారి అయ్యాడు. లేకపోతే క్యాన్సరే రాకపోతే ఈయనకి వెల్లూరు ఎలా తెలుసుద్ది? పక్క ఊరు కూడా సరిగా తెలియదు. పక్క ఊరి హాస్పిటల్ అసలు తెలియదు. ఊళ్ళో ఉన్నప్పుడే మన హాస్పిటల్కి వెళ్ళంగా, మనం వెళ్ళేది మెడికల్ షాప్కి, అక్కడ మందులు తెచ్చేసుకొని థ్యాంక్ యూ అంటాం. కాబట్టి సహోదరులారా, మనం వెళ్ళే శ్రమలు, ఆ శ్రమను బట్టి ఇతరులు శ్రమ నుంచి విడిపింపబట్టడానికి మనకు రావటానికి దోహదపడతాయి. అప్పులైపోయాడు, పలానా ఆయన కూడా ఇట్లాగే అయిపోతే చాలా మెల్లగా అన్నీ రికవర్ చేసుకుంటూ వచ్చాడంటే ఆయన దగ్గరికి వెళదాం పదండి. భూమి తగాదాలు ఇరుక్కున్నారు, పలానా ఒక ఆయన ఇలాగే భూమి తగాదాకి వెళ్తే ఏదో లాయర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకున్నాడంట. అసలు ఆయన అడుగుదాం పదండి, ఏ లాయరు. ఇట్లా ఒక శ్రమ మనకు సంభవించినప్పుడు అనేకులు మన దగ్గరికి చేరటానికి, ఆ శ్రమ నుంచి మనం ఎలా బయటపడ్డామా అనే చెప్పకుండా దేవుడు మనల్ని ఎట్లా బయటకు తీసుకొచ్చాడో చెప్పటం వల్ల దేవునికి వాళ్ళని దగ్గర చేసిన వాళ్ళు అవుతాం. ఇది సీక్వెన్సెస్ లేదా క్రమం. ఇది నువ్వు ఇబ్బంది పడతావు, ఇబ్బంది నుంచి తేరుకుంటావు. ఒరే ఏమి వీడు ఇబ్బంది నుంచి ఎట్లా తేరుకున్నాడు, ఈ ఇబ్బంది కలిగిన ఎవడన్నా పోతాడే, ఈ ఇబ్బంది వచ్చినట్టు ఎవడన్నా చచ్చిపోతుంటాడే, ఎంత ఇబ్బంది ఉంటే అసలు ఎవడో కోలుకుంటాం చూడలేదే మనం, వీడేంటి కోలుకున్నాడు, చక్కగా దర్జాగా తిరుగుతున్నాడు, అసలు దుఃఖమే లేదు వీడి మొహంలో, అమ్మో అప్పుడు అది వచ్చింది అన్న బాధ కూడా లేదే అని అనుకుంటున్న చాలామందికి ఏదో అదే ఇబ్బంది వస్తే చచ్చినట్టు నీ దగ్గరికి వస్తారు. నువ్వు వాళ్ళకి అలా కనిపిస్తావు, నా అలాగే ఇబ్బంది పడినాడు, నా బోటోడే అనుకుంటావు. మీకు విచిత్రమైన సంఘటన చెప్తాను. విచిత్రమేం కాదులే కానీ నాకు అర్థమైంది అట్లా విచిత్రంగా. దావీదుని రాజు కాకమునుపు రాజైన సౌలు తరుముతూ ఉంటాడు. అటు తిరిగి ఇటు తిరిగి
చివరికి దేశం దాటి వెళ్ళిపోతాడు. ఆడికి వెళ్ళి గాతు రాజు అయిన ఆకీష్ దగ్గరికి ఉంటాడు, అంతే. ఆ తర్వాత వెళ్ళి గుహలో దాక్కుంటాడు. ఆ గుహ పేరు అదుల్లాం గుహ. సమూయేలు మొదటి గ్రంథంలో 22 అధ్యాయంలో మీకు కనిపిస్తుంది. దావీదు అక్కడి నుంచి బయలుదేరి అదుల్లాం గుహలోకి తప్పించుకుంటాడు. అతని తండ్రి ఇంటి వారు, అతని ఇంటి వారును, తండ్రి ఇంటి వారును అందరూ ఆ సంగతి విని అతని దగ్గరికి వస్తారు. అరే మన పిల్లాడు ఎట్లా ఉన్నాడంట అని తండ్రి ఇంటి వాళ్ళు వస్తారు. అది తప్పదు. మనకు ఆపద వచ్చినప్పుడు మన రక్త సంబంధికులు, మన స్నేహితులు, అన్నింటి మించి సంఘస్థులు, మన ఆత్మీయ సంఘం, ఆత్మీయ కుటుంబస్తులు ఎక్కువ వస్తారు. మీరు చూసుకోండి కావాలంటే. సరే వినండి. వాళ్ళ అమ్మ నాన్న, లేదా వాళ్ళ నాన్న, అన్నదమ్ములు, ఏలియాబు గారు, వీళ్ళందరూ దావీదు దగ్గరికి వచ్చారంటే తమ్ముడు, రక్తం పంచుకు పుట్టినోడు, లేదా మేనల్లుడు, అయ్యో అట్లా ఉన్నాయి. మొత్తానికి అట్లా వచ్చారు వాళ్ళందరూ. వస్తే మరియు ఇంకొందరు వచ్చారు. వాళ్ళు ఎవరంటే ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానంగా ఉండి వారందరూ అతని దగ్గరికి వచ్చి కూడుకున్నారంట. వీళ్ళకి ఈయనకి ఏంటి సంబంధం? అప్పుల పాలైన వాళ్ళు, అసమాధానంగా ఉన్నవాళ్ళు, ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఈయన దగ్గరికి ఎందుకు వచ్చారంటే, దావీదు కూడా రాజుగారి దగ్గర సమాధానం లేకుండా, రాజు ఆయుధాలు మోసేవాడుగా ఉంటూ, రాజు ఇంట్లో ఉంటూ రాజుతో గొడవపడి బయటకు వస్తాడు. వీడు మన బ్యాచ్ అనుకుంటున్నారు. క్షమించాలి, దావీదు కూడా మన బ్యాచ్ అనుకుంటున్నారు. మన అందరితో ఎట్లా గొడవలు పడ్డామో మనోడు కూడా గొడవ పడ్డాడు అనుకుంటున్నారు. కానీ ఈయన గొడవ పడలా. ప్రజలందరికీ అలా కనిపిస్తున్నాడు. ఇబ్బందులు గల వాళ్ళు వచ్చారట. ఇబ్బందులు గల వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే, ఈయన కూడా ఇబ్బందుల్లో ఉన్నాడు కదా, మన బాపతే అనుకొని వచ్చారు. వింటున్నారా నా మాట? అసమాధానంగా ఉన్నవాళ్ళు, అప్పుల పాలైపోయిన వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి చేరారు దావీదు దగ్గర. అప్పుల పాలైన వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలియదు, కానీ బహుశా దావీదు దగ్గర ఎంతో కొంత ఉండుంటుందో, లేదు దావీదు వెనకాల ఉంటే మనల్ని ఎవడో అడగడో అనుకొని వచ్చి ఉంటారు. మొత్తానికి ఏదో వీళ్ళు ఎందుకు వచ్చారు నాకు సరిగ్గా అర్థం కావట్లా. ఈ 3 బ్యాచ్ల్లో 2 బ్యాచ్లు స్పష్టం. అసమాధానంగా ఉన్నారంటే దావీదు కూడా అసమాధానంగా ఉన్నాడు కదా, వెళ్ళిపోదాం అక్కడికి. ఇబ్బంది ఉన్నవాడు, మనోడు ఇబ్బందిలో ఉన్నాడు కదా, ఇబ్బంది ఉన్నవాడు ఒకటే, మనం ఒకటే అయిపోయి అట్లా అయింది. కానీ వాస్తవానికి దావీదు యొక్క ఇబ్బంది దావీదు చేసుకున్న తప్పును బట్టి రాలా. మిగిలిన వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చేసిన తప్పులను బట్టి వచ్చింది. వాళ్ళు చేసిన తప్పులు బట్టి ఇబ్బందులు పడుతూ, ఏ తప్పు చేయకుండా ఇబ్బంది పడేవాడిని కూడా మన క్యాడర్ అనుకున్నారు వాళ్ళు. అతని దగ్గరికి వచ్చారు. పెచ్చగా ఉందా, ఎవడు రమ్మన్నాడు రా నా దగ్గరికి, నేను ఏ కారణం చేయలే, ఏ తప్పు చేయలే, నేను ఏ దుష్క్రియ చేయలే, రాజుకు నేను ఎంత నమ్మకంగా ఉన్నాను రా, నా గురించి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, మిమ్మల్ని చంపేస్తాను ఏమనుకుంటున్నారు. అట్లా మాట్లాడలేదు దావీదు. అన్న మనం ఒకటేనన్నా, మాకు కూడా సమాధానం లేదు అని వచ్చి ఏదో సెటైర్లు వేసి ఉంటారు. మొత్తానికి ఆయనతో కలిశారు. దావీదు వాళ్ళందరికీ కూడా కత్తివాటం నేర్పించాడని తర్వాత మనకి వాక్యాల్లో తెలుస్తుంది. ఖడ్గం, కత్తి ఎట్లా వాడాలి, కత్తి ఖడ్గం వాక్యానికే సూచన కదా. వాక్యం నేర్పించి ఉంటాడు. మెల్లమెల్లగా అందరూ విడుదల వచ్చింది. దావీదు విడుదల పొందాడు, వాళ్ళు విడుదల పొందారు. బహుశా ఇళ్లలో నమ్మకంగా ఉన్న వాళ్ళు ఎవరో ఎంతమంది నాకు తెలియదు, కానీ అమాలేకీయులు చంపినప్పుడు దావీదు వెనకాల వీళ్ళందరూ ఉన్నారు. విస్తారమైన కొలసొమ్ము పట్టుకుంటారు. చివరి అధ్యాయాలు మీరు చూసినప్పుడు, మొదటి సమయాలు చివరి అధ్యాయాలు. కరుగు సహోదరులారా, దేవుడు మనలో స్థితిలో ఉంచినప్పుడు అట్లా ఉండటం మేలు. రైల్వే ప్లాట్ఫామ్ మీద పడిపోయిన ఆయన అడుక్కునేవాడు కాదు. వర్కర్స్తో గొడవ పడితే పెద్ద కాంట్రాక్టర్ని వర్కర్స్ అందరూ నైట్ టైం ఏదో కొట్టి ఆయన్ని ఇష్టానుసారం కొట్టి ఆయన దగ్గర దోచుకొని పడేసి వెళ్ళిపోయారు. ఎవరు కొట్టారు ఇప్పుడు దాకా తెలియదు ఆయనకి. వర్కర్స్ అనుకుంటున్నాడు అంతకుముందు జరిగిన గొడవను బట్టి. ఆటోమేటిక్గా అక్కడ పడిపోయి బట్టలు చిరిగిపోయి పిచ్చోళ్ళలాగా అడుక్కునే వాళ్ళ ఉన్నప్పుడు అతని దగ్గరికి ఎవరు చేరారు? అడుక్కునే వాళ్ళే చేరారు. అడుక్కునే వాళ్ళే అతనికి ఇచ్చారు. కాబట్టి దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచినా నువ్వు కంగారు పడొద్దు. ఆ స్థితిలో దేవుడు ఉంచడానికి కారణం అదే స్థితిలో ఉన్న అనేకులకు నువ్వు కనువిప్పు, మార్గదర్శి, దేవుని వార్త ప్రకటించేవాడిగాను,
దేవుని దగ్గర నడిపించేవాడుగాను కనపడతావు కాబట్టి, వాళ్ళకి విడుదలిచ్చేవాడుగాను దాని నుంచి బయటికి వెళ్ళాడు ఇతను, అతను మనకు ఇంకో దారి చూపిస్తాడు అని అనేకులకి మార్గదర్శిగా దేవుడు నిన్ను చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా మనం ఆదరణ కోల్పోం, ఆదరిస్తూ ఉంటాడు. ఆ శ్రమల వల్ల అదే శ్రమల్లో ఉన్న వాళ్ళకి మనం ఒక మార్గదర్శిగా మారుతాం. అట్లాంటి శ్రమల్లో ఆదరణ, నడిపింపు, అనేకులకు దేవుని వార్త చాటే భాగ్యం దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకాలు గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి, మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, నీ కనికర తత్వాన్ని బట్టి నీకు స్తోత్రం. అయ్యా, మేము ఏమై ఉన్నామో అది నీ కృప అని, నువ్వు మా కొరకు సిద్ధపరిచిన మార్గమైన యేసుక్రీస్తు వారి నామంలోనే మీ సన్నిధానానికి చేరి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మమ్మల్ని కనికరించు, కృప చూపించు, క్షేమాన్ని దయచేయి. అయ్యా, మేము శ్రమల్లో ఉంటే శ్రమ పడేవాళ్ళు మా దగ్గరికి వస్తారు. ఇబ్బందుల్లో ఉండి బయటకు వస్తే ఇబ్బందుల్లో పడిపోయిన వాళ్ళు మా దగ్గరికి వస్తారు. మేము రోగాల బారిన పడి మళ్ళీ పైకి లెగిస్తే అదే రోగం వచ్చినప్పుడు మా దగ్గర కౌన్సిలింగ్కి వస్తారు. కాబట్టి మేము దేని ద్వారా ఇతరులను మీ దగ్గర నడిపించాలో ఆ మాధ్యమాలు లేదా ఆ మీడియా అంతా కూడా మాకు తెలియజేయండి. రోగాల వల్ల, అప్పుల వల్ల, అబద్ధాల వల్ల, పై భక్తి వల్ల, దేనివల్ల ఏ శ్రమ పడాలో మాకు ఆ శ్రమల్లోంచి మమ్మల్ని నడిపించు. దేవుని దగ్గరికి అనేకలు తీసుకురాట కృప చూపించు. అటు ఉన్న స్థితికి నన్ను, నా సహోదరుల్ని, మా సంఘాలని అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలు కొంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.